గురువు గారు, మిథున రాశి వారికి శని వక్రగతి ఎలా ఉండబోతుంది? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. వక్రగతి అంటే 5 గ్రహాలకి వక్రత్వం అనేది సహజంగా వస్తుంటుంది. సూర్యచంద్రులకి వక్రగతి అనేది లేదు. అలా రాహుకేతులకు కూడా ఎప్పుడూ కూడా ఆల్వేస్ వక్రగతిలోనే ఉంటాడు. అయితే ఇక్కడ ఏదైతే కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని ఈ 5 గ్రహాలు కూడా వక్రగతిలో ఉంటాయి. ఈ వక్రగతిలో ఉన్నప్పుడు ముందు ముఖ్యంగా ఈ శని కుంభరాశిలో వక్రిస్తుంది. ఈ వక్రించినప్పుడు జూన్ 30వ తారీఖు నుంచి నవంబర్ 15 వరకు కూడా 138 రోజుల పాటు శని వక్రస్థితిలో ఉంటుంది. సహజంగా 3, 6, 11 స్థానాల్లో ఉంటే శని మంచివాడని శాస్త్రం చెప్పబడింది. ఈ వక్రస్థితిలో ఉన్నప్పుడు మిథున రాశి వాళ్ళకి భాగ్యస్థానంలో శని యొక్క సంచారం, కుంభరాశిలో శని వక్రగతిలో ఉంటాడు. అంటే వ్యాపారాన్ని పెంచుకునే ప్రణాళికలన్నీ కూడా నెరవేరే అవకాశం ఉంటుంది. దానితో పాటు సోదరుల యొక్క మద్దతు, అంటే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ యొక్క అనుకూలంగా ఉండటం, స్నేహితులు, బంధువుల యొక్క మద్దతు లభించే అవకాశం ఉంటుంది. అంటే వ్యాపారంలో రకరకాల ప్రణాళికాబద్ధంగా చేసుకోవటం, గతంలో ఏదైతే వ్యాపారాన్ని చేయలేకపోయామో అలాంటి పొరపాట్లు జరగకుండా ఒక ప్రణాళికగా ఒకటి ఏదైతే చేయాలనుకుంటున్నామో దాన్ని నియమబద్ధంగా క్రమశిక్షణగా చేసే అవకాశాలన్నీ వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి. అంటే గతంలో ఎప్పుడు కూడా పొరపాటు జరిగిన విషయాలకి మళ్ళీ దాన్ని చూసుకుని కుమిలిపోకుండా ఏ విధంగా చేయాలి, ఏ విధంగా కొన్ని మార్పులు చేస్తే బాగుంటుందని ఒక ప్రజెంటేషన్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఎవరైనా సరే బిజినెస్ పీపుల్, అది చిరు వ్యాపారాలు అనుకోవచ్చు, బట్ మిడిల్ క్లాస్ వ్యాపారాలు అనుకోవచ్చు, ప్లస్ హై క్లాసు విఐపి వీళ్ళందరూ కూడా బిజినెస్ సంబంధించిన బడా పారిశ్రామికవేత్తలు అంటే బిజినెస్ మ్యాగ్నెట్స్ కూడా కొంత ఆలోచన చేసి ప్రణాళికబద్ధంగా ఒక రూపొందించుకుని ఒక ప్లాన్తో ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దాంతోపాటు కుటుంబాల్లో శుభ కార్యక్రమాలు అంటే విందులు, వినోదాలు, వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కావడం, అంటే ఏదైతే అమ్మాయి కానీ అబ్బాయి కానీ సంబంధాలు గతకాలం ఆగిపోయిన సంబంధాలన్నీ కూడా ఈ 138 రోజుల్లో సంబంధ బాంధవ్యాలు కలిసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సంతానం ద్వారా ఇబ్బంది కలుగుతున్న వ్యక్తులకు కూడా సంతానం ద్వారా కొన్ని శుభవార్తలు వినే అవకాశాలు మెండుగా ఉండటం, భాగ్యం కలగటం, లాభం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగంలో మార్పులు, మరొక ప్రదేశానికి వెళ్ళటం, స్థానచలనం, స్థానభ్రంశం కలగటం, ఆర్థిక పరంగా ఇబ్బందులు లేకుండా అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే ఎగుమతి దిగుమతి వ్యాపారం చేసే వ్యక్తులకు కూడా, అంటే ఇంపోర్టెడ్ ఎక్స్పోర్టెడ్ చేసే వ్యక్తులకు కూడా బిజినెస్ పరంగా అనుకూలంగా ఉంటాయి. అంటే అధిక లాభాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అధికంగా లాభాలు రావడం వల్ల అనుకూలంగా, అంటే వాళ్ళ యొక్క ప్రయత్నాలు సఫలీకృతం అయితే అవుతాయని అర్థం. ఉద్యోగస్తులకు కూడా కొన్ని నిర్ణయాలు మారటం, స్థానచలనం జరగటం, అలానే స్థాన భ్రంశం అంటారు. స్థానచలనం జరిగిన తర్వాత ఒక చోట నుంచి మరో చోట ట్రాన్స్ఫర్ కావటం, ఆదాయం బాగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే పేరెంట్స్ తోటి అనుబంధ బాంధవ్య బాండింగ్, వాహన సౌఖ్యం, వాహనాలు కొనుగోలు చేయటం, అలానే వాహన సౌఖ్యంతో పాటు కొన్ని ఖర్చులు కూడా జరుగుతాయి. ఖర్చులు ఎలా అంటే మంచి విషయాలకి కొన్ని ఖర్చులు జరుగుతాయి. అంటే మనీ అనేది ఎసెట్స్ రూపంలో మారిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే డబ్బు అనేది మారిపోతుంటుంది, ఎసెట్స్ రూపంలో మారిపోవటం ఒకటి. అలా నిర్ణయాలు కొన్ని జాగ్రత్తగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. అలాంటి ప్రత్యర్థులు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఉద్యోగంలో కూడా కొన్ని సవాళ్ళు ఎదుర్కొంటారు. అంటే ప్రయాణాల వల్ల లాభం కలుగుతుంది. నిష్ణాతులతోటి సుప్రసిద్ధమైన వ్యక్తులతో కలయిక వల్ల కూడా మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. శని వక్రగతి వల్ల భాగ్యస్థానంలో కుంభరాశిలో ఏర్పడటం వల్ల వాళ్ళకు ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అలానే వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది, ఉద్యోగపరంగా అనుకూలంగా ఉంటుంది, నిరుద్యోగులకు కూడా అనుకూలంగా ఉంటుంది. అంటే ఏదైతే ప్రతి ఒక్క వ్యక్తులకు కూడా చాలా అనుకూలమైన ఫలితాన్ని ఇచ్చే అవకాశమే ఉంటుంది, కానీ చెడు ఫలితం అనేది ఇచ్చే అవకాశాలే ఉండవు. కానీ పెట్టుబడి ప్రణాళికాబద్ధంగా, అంటే పెట్టుబడి విషయంలో తొందరపాటు నిర్ణయాలు చేయకూడదు. బిజినెస్ పరంగా విద్యార్థులకు అనుకూలమైన కాలము, ఏకాగ్రత అనేది కోల్పోకుండా విద్యార్థులు ఏకాగ్రతను మించిన కాన్సన్ట్రేషన్ అనేది లేదు కాబట్టి ఏకాగ్రతతో చదువుకోవటం ఒకటి, అలానే పెద్దవాళ్ళని గౌరవించడం, దానితో పాటు వీళ్ళు చేయాల్సిందంటే స్త్రీలకు వచ్చేటప్పటికల్లా తన కాలం తను నిలబడటం,
కుటుంబాన్ని నడిపించడానికి భర్తకు తోడుగా ఉండాలి, పిల్లలకి నేను తోడుగా ఉండాలని ఒక గతంలో ఏదైతే వ్యాపారం కానీ ఉద్యోగం కానీ చదువు కానీ మానేసిన వ్యక్తులందరూ కూడా మళ్ళీ ప్రారంభం చేయడం అనేది జరుగుతుంటుంది. అంటే ప్రారంభం చేయడం అంటే ఏంటంటే చాలా మంచి జరగబోతుంది అని అర్థం. అంటే మంచి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, ఆ నిర్ణయాల వల్ల మంచి జరుగుతుంది. అలానే బంగారు ఆభరణాలు కొనుగోలు చేయటం, బట్టలు కొనుగోలు చేయటం, అలానే ఇల్లు కన్స్ట్రక్షన్ ఒకటి, దాంతోపాటు ఆరోగ్యం అనేది అనుకూలంగా ఉంటుంది. అలానే పేరెంట్స్కి అలానే ఏదైతే చిల్డ్రన్స్కి అవినాభావ సంబంధం ఏర్పడటం, బాంధవ్యం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది. సుప్రసిద్ధమైన వ్యక్తులతోటి కలయిక కూడా జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ప్రణాళికగా బద్ధంగా ముందుకు పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళంతా కూడా శుభఫలితాలు జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్తే వాళ్ళకి గుడ్ రిజల్ట్స్ వచ్చే అవకాశం డెఫినెట్గా ఉంటుందమ్మా. ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురువుగారు? వాళ్ళు తప్పకుండా పరిహారాలు చేసుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా ఓం నమః పంచాక్షరి తత్పురుష దే మహాదేవాయ ధీమే తన్నో రుద్ర ప్రచోదయాత్ అనే రుద్ర గాయత్రి మంత్రాన్ని, ఓం నమో నారాయణాయ నమః అనే మంత్రాన్ని చదువుకోవడం చాలా మంచిది. ఇంకా వాళ్ళు తప్పకుండా చేయాల్సింది ఏమిటి అని అంటే ముఖ్యంగా వాళ్ళు ఇంకొక మంచి పరిహారం చేయాలి. శనివారం కానీ సోమవారం పూట కానీ శివుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి. అంటే నువ్వుల నూనెతో అభిషేకం చేయటం వల్ల కూడా వాళ్ళకి ఏదైతే జీవితంలో దీర్ఘకాలిక వ్యాధులు కానీ ఏదైతే ప్రాబ్లమ్స్ వస్తున్న ఆరోగ్యరీత్యా కూడా ఆ ప్రాబ్లమ్స్ తగ్గే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అంటే ఆయు ప్రమాణం అనేది పెరిగే అవకాశం ఉంటుంది, ఆయుష్ గండాలు కూడా తగ్గే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి ఇలాంటివన్నీ కూడా చేసుకోవడం వల్ల వాళ్ళకి మంచి సుఫలితాలు జరిగే అవకాశం ఉంటాయి. అంటే ప్రతిదీ కూడా ఆలోచన చేయక్కర్లేదు. స్త్రీయ లోపం వేరు కూడా పెద్ద విద్య, లోపం మెరిగిన వాడే పూర్ణుడు అవుతాడు. అంటే మనలో లోపాలను మనం సవరణ చేసుకొని ముందుకెళ్ళామనుకోండి, వాడే స్థితప్రజ్ఞుడు అవుతాడు. అంటే జీవితం అనేది ధన్యమైపోయే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి ఏ నిర్ణయం తీసుకొని ముందుకెళ్ళారనుకోండి వాళ్ళకి మంచి జరిగే అవకాశం, సుఫలితం జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. ఓకే గురువు గారు, మిథున రాశి వారికి శని వక్రగతి ఎలా ఉంటుంది, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఇలాంటి విషయాన్ని చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్కారం.